బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే అసలు లెక్కలు చెప్పాల్సి వస్తుంది. అసలు లెక్కలు ఎప్పుడైతే బడ్జెట్ రూపకంలో బయటికి వస్తాయో అప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6, సూపర్ 7, తాను చేసిన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటికి రాక తప్పదు. బయటికి రాని తప్పని పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కాబట్టి బడ్జెట్ తాను ఏ రకంగా పెట్టకుండా పోస్ట్పోన్ చేస్తూ చిట్ట చివరకు తాను బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆ బడ్జెట్ ద్వారా తాను ఇంతవరకు చెప్తా వచ్చిన అబద్ధాలన్నీ కూడా అబద్ధాలుగా ప్రూవ్ అయిపోయి ఉన్న పరిస్థితులను కూడా లాస్ట్ ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంత సుదీర్ఘంగా కూడా చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు ఉంటుందా? అస్సలు ఉండదు. నేను అబద్ధాలు ఇలాగే చెప్తాను, ఎందుకంటే నేను సూపర్ 6, సూపర్ 7 ఎగరగొట్టాలని డిసైడ్ చేసుకున్నాను, కాబట్టి నాకు జస్టిఫికేషన్ కావాలి అన్న ఒకే ఒక్క దృక్పథంతోనే చంద్రబాబు గారి అబద్ధాలన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా. అందుకే మరొకసారి ఆయన మాట్లాడిన మాటల మేరకు ఆయనకు సంబంధించిన ఆయన మంత్రివర్గ సభ్యులు, సహచరులు మాట్లాడిన మాటల్లో వాటిని కూడా అడ్రస్ చేస్తూ కొనసాగింపుగా ఇదే బడ్జెట్ ప్రసంగం మీద నా 2వ ప్రెస్ మీట్ కూడా జరగబోతా ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత, రాష్ట్రంలో అప్పులు ఏ మేరకు ఉన్నాయి అన్నది ఒక బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే ఖచ్చితంగా ఆ బడ్జెట్ డాక్యుమెంట్స్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు చూపించక తప్పదు. ఇది బడ్జెట్లో ఖచ్చితంగా జరగాల్సిందే బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే. కాబట్టి ఒక్కసారి రీకాల్ చేస్తూ మళ్ళా ఒకసారి అసలు చంద్రబాబు నాయుడు తానంతటి తానే ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో తాను చెప్పిన లెక్కల ప్రకారమే అప్పుల విషయంగా మళ్ళా ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసే దానికోసం ఉజ్జాయింపుగా ఫిగర్లు చూపిస్తా. ఇది బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్ పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16. ఈ 2 పేజీలు ఒకసారి చూసినట్టయితే ఆయన ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ డాక్యుమెంట్లోనే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు 2018-19 సంవత్సరం అంటే తన చివరి సంవత్సరం నాటికి తాను చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారమే అప్పులు 2,57,000 కోట్లు తాను దిగిపోయే సమయానికి అప్పులు ఉన్నాయి అని తానంతటి తానే చూపించాడు. అంటే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్. అదే మాదిరిగా పేజ్ నెంబర్ 16లో అదే 2018-19కి సంబంధించి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులు కూడా లెక్కేసుకుంటే ఎంత అంటే తానంతటి తానే 55,000 కోట్లు అని చెప్పి తానే తేల్చాడు. 2 కలిపితే రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి ఉన్న అప్పులు 3,13,000 కోట్ల రూపాయలుగా 3,13,000 కోట్లు అంటూ చంద్రబాబు నాయుడు గారు తాను స్వయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో తానే తేల్చి చెప్పాడు. పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16 తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలో ఇదే అప్పును 2024-25 అంటే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంత అప్పులు ఉన్నాయి అని చెప్పి తానే తేలుస్తూ తానే ప్రవేశపెట్టిన అదే బడ్జెట్ డాక్యుమెంట్లో అదే పేజ్ నెంబర్ 14, అదే పేజ్ నెంబర్ 16లో తాను చెప్పుకొచ్చాడు. 2023-24 అంటే మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పులు 4,91,000 కోట్లకు ఎగబాకాయని, అదే రకంగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు 1,54,000 కోట్లకు ఎగబాకాయని, 2 కలిపితే 2023-24 సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 6,46,000 కోట్ల రూపాయలని చెప్పి తానే తేల్చాడు. అంటే 3,13,000 కోట్లు తాను దిగిపోయే నాటికి ఉన్న అప్పులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికల్లా 6,46,000 కోట్ల రూపాయలని తానే తేల్చి చెప్పాడు. తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లే సాక్ష్య ఆధారాలతో సహా ఇక్కడ ప్రవేశపెడతా ఉన్నాం.